హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియో అయితే కడపలో ఉన్నటువంటి చింతకొమ్మ దిన్న తిరణాలండి, గంగమ్మ తిరణాలన్నమాట. మేమందరం కూడా వెళ్ళాము. 5వ వారము. ప్రతి వారం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మీరందరూ కూడా ఎవరైనా వెళ్ళాలంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు. గంగమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చిన్న బిట్లు అయితే తీసానండి. ఈ గంగమ్మ తిరణాలకి మేమైతే చిన్నప్పటి నుంచి కూడా వెళ్తున్నాము. ఇక్కడ అరటి తోట కూడా చాలా బాగుంది. అందుకని ఇది కూడా ఒక చిన్న క్యాప్చర్ చేశాను. బట్ అందరు కూడా ఈ ఆటలు అలాగే కోళ్ళు అన్నిటిని కూడా ఇక్కడ బలిస్తున్నారు అనమాట. ఇక్కడ ఓన్లీ ముద్దారే జరుగుతుందండి. హలాల్ అనేది జరగకూడదు, చేయకూడదు కూడా. గంగమ్మ దగ్గర ఇట్లా ముద్దారు అయితే చేస్తున్నారు. అందరు కూడా ఇట్లా బలిస్తున్నారు అనమాట. అందరు కూడా మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు కూడా ఏ వారం వెళ్ళారు గంగమ్మ తిరణాలకి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంతవరకు ఎవరైనా వెళ్ళకుంటే మాత్రం డెఫినెట్ గా వెళ్ళండి. టెంకాయ కొట్టద్దు, మనము అదే అటు నుంచి వచ్చి కొట్టచ్చులే. ఇప్పుడు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అప్పట్లో లాగా కాదు. ఇక్కడ వచ్చేసి 10 రూపాయల టికెట్ అలాగే 50 రూపాయల టికెట్ రెండు కూడా పెట్టారనమాట. బట్ మార్నింగ్ టైంలో వెళ్తే దర్శనంకి అయితే ఫ్రీగానే ఉంటుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా సండే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆటను కోసినా కోడిని కోసినా బోనాలను అయితే సమర్పించి ఆ తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకుంటారు కదా. అలాగే ఇక్కడ భోజనాలు చేసి పెట్టే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారండి. ఏటలు కోసి అక్కడే వండుకొని కూడా తింటారు చాలా మంది. ఇకపోతే అమ్మవారిని కూడా చూపించేస్తాను, చూసేసేయండి. పోయేట్లేదు
చూసారు కదండి, ఇక్కడే కోళ్ళను కోసి ఇక్కడే మనం చేయించుకోవచ్చు అనమాట. అన్ని బాగా చేసి ముక్కలు చేసి కూడా ఇస్తారు. సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇలా ఈ సంవత్సరం కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళానండి. మంచిగా దర్శనం అయినందుకు చాలా హ్యాపీ అండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మన ఛానల్లో టెంపుల్స్, కుకింగ్, ట్రావెల్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, చెట్లకు సంబంధించిన వీడియోలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీరు వెళ్ళుంటే మాత్రం కామెంట్ అయితే చేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.